కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకునే దిశగా యువత చైతన్యం అవ్వాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని దోభి కాలనీలో శ్రీ నవచైతన్య యూత్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 5 లక్షలు మంజూరయ్యాయని, తన వంతుగా కూడా సహకారం అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత యువత భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రైవేట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇంకెవరైనా పెద్దలు మర్చిపోతే క్షమించగలరు. ఎన్నికలప్పుడు మనం ఇష్టం ఉన్నటువంటి పార్టీకి మనం ఓటు వేసుకుంటాం. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అనేది చాలా ముఖ్యం. ఓటు హక్కు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటరు మహాశయులందరూ కూడా వాస్తవాల్ని అర్థం చేసుకొని ఒక డిబేట్ జరగాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే మేము రాజకీయంగా చాలా మాట్లాడుతాం. మా పార్టీ గొప్పదని మేమంటాం, వేరే పార్టీ వాళ్ళు మా పార్టీ గొప్పదని వాళ్ళు అంటాం. కానీ నేను మీ యువజనులతోటి విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా.